సంఘములోనికి వచ్చిన తర్వాత, క్రీస్తుని నమ్మిన తర్వాత, యేసు రక్తంతో కడగబడిన తర్వాత, బాప్తిస్మమును తీసుకున్న తర్వాత, ప్రియ దేవుని సంగమా, నీవు ఎవరికి భారముగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. నీ ప్రార్థన కానీ, నీ విశ్వాసము కానీ, నీ భక్తి కానీ, నీ సంఘ జీవితం కానీ ఎవరికి భారంగా ఉండకూడదు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఎవరిని బాధ పెట్టేదిగా ఉండకూడదు. అపోస్తుడైన పౌలంట కష్టపడంట డబ్బును సంపాదించుకొని ఎవరి దగ్గర కూడా రూపాయి తీసుకోకుండా, ఎవరికి భారంగా లేకుండా సేవ చేశాడంట ప్రియ దేవుని సంగమా. అయితే ప్రియ దేవుని సంగమా, దీని ద్వారా మనం నేర్చుకోవాల్సింది, నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటి తెలుసా? ఎవరికి భారంగా లేకుండా నీ ఆత్మీయ యాత్రను యేసుతో నీ శ్రమలలో ముందుకు నడిపించుకోవాలి. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఉన్నటువంటి యవన బిడ్డలకు నేను చెప్తున్నాను, ప్రియ దేవుని సంగమా, ప్రేమతో చెప్తున్నాను, మీ తల్లిదండ్రులకు మీరు భారంగా ఉండకండి, కష్టపడండి.